అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో 17వ రోజు 17వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. 16వ అధ్యాయంలో కప్ప తన రూపమును వదిలి స్త్రీ రూపము దాల్చింది. అది చూసి గౌతమ ముని ఆమెను తన వృత్తాంతమును చెప్పమని అడిగారు. అంతటా ఆ స్త్రీ తన పూర్వజన్మ వృత్తాంతమును ఇలా చెప్తోంది. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును నీకు తెలియజేసెదను. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియగు జ్ఞానానందుడు అనువానికిచ్చి పెళ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త, సఖి, మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు కూడాను కావేరీ నదిలో స్నానమును ఆచరించుము. ప్రతిదినము ప్రాతకాలము నిద్ర నుంచి లేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము, నదిలో స్నానము చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము ధూప దీపములను వెలిగించి స్వామికి ఖండ శర్కర పటిక బెల్లము నైవేద్యము ఇచ్చి నమస్కరింపుము. తరువాత తులసీ తీర్థమును పుచ్చుకొని తలకు రాసుకునుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము. దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ 5వతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త శాంతస్వరూపుడు అయినను నేను హద్దు మీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి శపించినాడు. ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషువని నాకు తెలియదు. నీవిక నాతో నుండ తగవు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా? నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానదీ తీరమునందు ఉన్న రావి చెట్టు తొర్రలో మండూక రూపంలో అనగా కప్ప రూపంలో నుందువుగాక అని నన్ను శపించెను. వారి సింహ గర్జనకు వణికిపోయితిని. వారి శాపమునకు భయపడిపోయితిని. వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయ్యో, ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై పడి 2 పాదాలు పట్టుకొని, నాకీ శాపము ఎట్లు పోవును? మరలా నేను మిమ్ము ఎట్లు కలుసుకొందును? నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధాలుగా ప్రార్థించగా నా భర్త కొంత తడవు ఆలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమము నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘ శుద్ధ దశమి నాటికి కృష్ణానదీ తీరమునకు చేరుకుని కృష్ణానదీ స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగానే నేను కప్పరూపము దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావి చెట్టు తొర్రలో నివాసమును ఏర్పరచుకుని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూచుచూ ఉంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమ మునికి తెలియజేసెను. అమ్మాయి, భయపడకుము. నీకీ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడితివి. నీ భర్తయును ఏకాంతముగా
చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయేగాక మోక్ష సాధనమైనట్టిది కూడా. దీనికి మించిన మరి యొక్క వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనది మాఘమాస వ్రతము. ఇటువంటి వ్రతమును ఆచరింపమని నీ భర్త ఎంత చెప్పినను వినిపించుకోవైతివి నీవు. ఇటువంటి వ్రతమును ఆచరింపమని నీ భర్త ఎంత చెప్పినను నీవు వినిపించుకోలేదు. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను పెండి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకునవలయుననడి ఆశతో నుండేవాడు. కాని నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీకు నిజరూపము వచ్చినది. అందులోనూ ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము. కావున మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు. అందుచేతనే నీవు వెంటనే శుచివైరమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి గాని తెలియక గాని మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిల యందును పాడ్యమి రోజునను నదీ స్నానమును ఆచరించిన ఎడల వారి పాపాలు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడు స్నానమును, అటులని దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానమును చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి ఎంతగానో సంతోషించి మనోవాంఛ సిద్ధించినట్లుగా వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణమును వినినా మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథను చెప్పెను. 17వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. 18వ రోజు పారాయణంతో రేపు మళ్ళీ కలుసుకుందాము.